నమస్తే సార్. నమస్తే. ఈ రోజు నుంచి నీ డ్యూటీ మన ఆఫీసులో కాదు, మా ఇంట్లో. ఏంటి సార్, నాకు ప్రమోషన్ ఇచ్చారా? మీరు ఆర్డర్ ఏంటి సార్? మూసి నదిలో దూకమని దూకేస్తాను. చచ్చా వద్దులే. ఏంటి సార్ బ్యాడ్ వాటరా? పాండు, మా నాన్నగారి గురించి మాకు దిగులుగా ఉందయ్యా. ఆయన ఎలాగైనా నువ్వు మనిషిని చేయాలి. ఏంటి ఇప్పుడు ఆయన మనిషి కాదా? మనిషే, కానీ మనిషి మనిషిలో ఉండడు. వయసు పెరిగే కొద్దీ పిచ్చి ముదిరి చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నాడు. ఆయన తన తెలివితేటలతో కోట్లాది రూపాయలు సంపాదించి ఇచ్చాడు మాకు. ఇప్పుడు ఆ తెలివితేటలు పోయి పిచ్చివాడయ్యాడయ్యా. ఓకే, మీరేం బాధపడకండి సార్. నెల రోజుల్లో మీ నాన్నని మీరే గుర్తుపట్టకుండా చేస్తాను. వద్దొద్దు, ఆయన గుర్తుపడితే చాలు. ఆయన్ని దగ్గరుండి మీరు పసిపిల్లాన్ని చూసుకున్నట్టు చూసుకుంటే చాలు. ఏం పర్లేదమ్మా, ఇలాంటి కేసులు నేను ఎన్నో డీల్ చేశాను. మనం పసిపిల్ల వాళ్ళని డీల్ చేసేటప్పుడు మనం కూడా పసిపిల్ల వాళ్ళు అయిపోవాలి. మనం మెంటల్ వాళ్ళని డీల్ చేసేటప్పుడు మనం మెంటల్ వాళ్ళం అయిపోవాలి. జంతువులను డీల్ చేసేటప్పుడు పులులు, సింహాలు, కుక్కలు, నల్లులు వాటి భాష అర్థం చేసుకుని వాటి హృదయాలతో మనం మాట్లాడాలన్నమాట. అలాంటి జంతువుల భాషతో నీకు కొట్టిన పిండి అనమాట. కొట్టిన పిండి ఏంటి సార్, వాటిలో పిహెచ్డి కూడా చేశాను. బాబు నువ్వే కాదు, మా మామగారు కూడా పెద్ద పిహెచ్డి. కాకపోతే నీలాగా ఎక్స్ట్రాలు మాట్లాడి అలా అయిపోయాడు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో. ఏంటి సార్? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన పిచ్చివాడన్న విషయం ఆయనకు తెలియకూడదు. ఆ విషయం ఆయనకు తెలిసిన రోజు మేమంతా బ్రతకటం అనవసరం. ఏంటి సార్, మీరింతమంది ఇన్ని రకాలుగా చెప్తుంటే ఆయన పిచ్చివాడన్న సంగతి ఆయన గుర్తొచ్చేలా చేస్తానా? ఇంపాసిబుల్ సార్. ఇంతకీ వారు ఎక్కడున్నారు సార్? అదిగో ఆ రూమ్ లో ఉన్నారు.